హలో ఫ్రెండ్స్, నేను మీ మమత. వెల్కమ్ టు మమతాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో బెండకాయ ఇగురుని, అదే ఫ్రై కూడా అంటారు. సో ఎలా చేయాలా, ఏంటా జిగురు లేకుండా ఏంటా ప్రాసెస్ అనేది వీడియోలో చూద్దాం. సో ముందుగా మా ఛానల్ ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు బెండకాయలని తీసుకున్నానండి. బెండకాయల్ని మనం లేతవి తీసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఎందుకంటే మనం చేసేది ఇగురు కాబట్టి కొంచెం లేతవి చిన్నవి తీసుకుంటే బాగుంటుంది. ఒకవేళ పులుసుకి అయితే కనుక పెద్దవి అలా తీసుకుంటే చాలా బాగుంటుంది. సో ఇప్పుడు ఒక్కొక్క బెండకాయని కూడా ఇలా చిన్నగా కట్ చేసుకుందాం. ముందుగానే నేనైతే నైటే బెండకాయల్ని కడిగి పెట్టుకున్నాను. మీరు కూడా ఒక 1 అవర్ ముందే ఇలా కడిగి తూర్చి ఇలా కట్ చేసుకోవాలి. అప్పుడే మనకి జిగురు అనేది చాలా వరకు తగ్గుతుంది. సో ఇప్పుడు చూసారు కదా, ఇలా చిన్న చిన్నగా కట్ చేసుకోవాలి. ఇగురికి ఇలా చిన్నగా కట్ చేస్తేనే బాగుంటుంది. ఒకవేళ పులుసుకి అయితే కనుక దీనికి డబల్ షేప్లో కట్ చేస్తే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని ఫ్రై ఎలా చేయాలో ఏంటి అనేది చూద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక మందపాటి గిన్నె పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చేసేది ఫ్రై కాబట్టి కొంచెం మందం గిన్నె పెట్టుకుంటే బాగుంటుంది. ఇప్పుడు ఇది వేడయ్యాక దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత దీంట్లో 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, శనగపప్పు, కావాలంటే మినపప్పు కూడా వేసుకొని కొంచెం చిటపటలాడిన తర్వాత ఒక 4-5 పచ్చిమిర్చిని ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు పచ్చిమిర్చి కూడా కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి ఒక చిటికెడు పసుపుని వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు పూర్తిగా బ్రౌన్ కలర్కి వచ్చిన తర్వాత ఇప్పుడు మనం కట్ చేసుకున్న బెండకాయల్ని ఇలా వేసుకోవాలి. బెండకాయలు పూర్తిగా వేసుకున్న తర్వాత ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మధ్యలో కలుపుకుంటూ సిమ్ టు మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. మనము బెండకాయలు ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదండి. మీడియం టు సిమ్కి పెట్టుకుంటేనే మంచి టేస్ట్ అనేది వస్తుంది. కొంచెం లేట్ అయినా పర్వాలేదు, మనం సిమ్లోనే పెట్టుకొని చేసుకుంటేనే చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు మెయిన్గా మనం ఫ్రై చేసేటప్పుడు అయితే అస్సలు మూత పెట్టకూడదండి. మూత పెడితే ఆ ఆవిరికి నీళ్ళలాగా వచ్చి ఇంకెక్కువ జిగురులాగా వస్తుంది. సో చూసారు కదా, సో మూత పెట్టకుండానే ఇలాగే ఫ్రై చేసుకోవాలి. మనకి ఎంత కడిగినా కూడా కొంచెం జిగురు అనేది వచ్చింది కదా. సో ఇప్పుడు ఈ జిగురుని మాయం చేయడానికి నేను ఒక చిన్న చిట్కా అయితే చెప్తాను. సో మన ఇంట్లో కార్న్ ఫ్లోర్ కానీ, అంటే మొక్కజొన్న పిండి కానీ, బియ్య పిండి కానీ ఏదైనా ఉంటుంది కదా. సో ఆ పిండిని ఇలా 1 టేబుల్ స్పూన్ వేసారనుకోండి, మనకి జిగురు అనేది అసలు కనబడకుండా పోతుందండి. నిజంగా చెప్తున్నానండి. సో ఇలా 1 టేబుల్ స్పూన్ వేసి ఇలా ఒకసారి ఒక 2 మినిట్స్ వరకు ఇలాగే ఫ్రై చేయండి. జిగురు అంతా కూడా ఆ పిండి అనేది పీల్ చేసుకుంటుందండి. మనకి మొత్తం పొడి పొడిగా వచ్చేస్తుంది బెండకాయలు అనేవి. ఇలా వచ్చిన తర్వాత దీంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్ కారం, అంటే కారానికి తగ్గట్టు వేసుకోవాలి. ఈ 2 కూడా వేసుకున్న తర్వాత దీన్ని ఫ్రై చేసుకోవాలి. కారం, ఉప్పు బెండకాయలకి పట్టేలాగా వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి జిగురు అంతా కూడా పోయిందండి ఆ పిండి వేసిన తర్వాత. మీరు కూడా ఇలా ఒకసారి వేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది. సో ఉప్పును కారం సరిపోయిందా లేదా దాన్ని చెక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి ఒక 4 వెల్లుల్లిని ఇలా కచ్చపచ్చగా దంచి వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుందండి. తర్వాత ఒక 1 టేబుల్ స్పూన్ గరం మసాలాను వేసుకొని దాని తర్వాత కొంచెం స్టవ్ ఆఫ్ చేస్తే సరిపోతుందండి. మనకి బెండకాయ ఇగురు అనేది పొడి పొడిగా చాలా చాలా బాగా వస్తుంది. సో నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీకు ఈ వీడియో యూస్ఫుల్గా అనిపిస్తే మీరు కూడా ఒకసారి ఇలాగే ట్రై చేసి ఎలా వచ్చింది ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో తప్పకుండా ట్రై చేశారు కదా, తప్పకుండా ట్రై చేశాక నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.